వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. సో మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా జనరల్ నాలెడ్జ్, సో జనరల్ స్టడీస్ ఇవి ఖచ్చితంగా ఉండే అంశాలు. సో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మీరు హైకోర్టు జాబ్కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ తీసుకున్నా, లేదా ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇలా ఏ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇంక్లూడింగ్ రీజనల్ రిక్రూట్ బ్యాంక్స్లో జరిగే రిక్రూట్మెంట్స్ కానీ, లేదా రైల్వే బోర్డులో నిర్వహించే ఎగ్జామినేషన్స్లో కానీ, ప్రతి ఒక్క దానిలో మనకు జనరల్ నాలెడ్జ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ లైక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలి, ఎంత పరిధి వరకు చదవాలి, సో ఇలాంటివి ఆ డెడ్ లైన్స్ అనేవి లేకుండా అనవసరమైన టాపిక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటారు, అవసరమైన వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ సైంటిఫిక్ అప్రోచ్, శాస్త్రీయపరమైన దృక్పథం లేకపోవడం వల్ల వాళ్ళు రావాల్సిన ఉద్యోగాలను కూడా కోల్పోతున్నారు. సో ఈ లోటును భర్తీ చేసేందుకు రోహిత్ అనే ఈ అకాడమీకి సంబంధించిన క్లాసెస్లో నేను జనరల్ నాలెడ్జ్ టీచ్ చేసినాను. సో మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసినప్పటికీ ఇందులోంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఎందుకంత గంటాపతంగా చెప్పగలను అని అంటే, ఆ ట్రెండ్ని ఎంతో కాలంగా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. రైట్. సో నా పేరు మీకు తెలిసిందే, రాజేంద్ర శర్మ. అండ్ లాస్ట్ 15 years నుంచి జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తా ఉన్నాను. సో 24 books అనేవి రాసినాను. అండ్ మీకు నమస్తే తెలంగాణలో ప్రతి బుధవారం నా కరెంట్ అఫైర్స్ కాలం ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది లక్షల్లో ఉంటారు ఆస్పిరెంట్స్. సో అదేవిధంగా మనకు ఈ చదవడం అనేది కూడా ఒక పద్ధతి ప్రకారం చదవాలి. సో ఇష్టం వచ్చినట్టుగా చదువుకుంటూ వెళ్ళడం వల్ల ఈ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఎలా పడితే అలా నేర్చుకోకుండా ఒక పద్ధతి ప్రకారం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూయార్క్లో ఉండేవన్నీ ఒకేసారి నేర్చుకున్నారనుకోండి, ఇంకా పదే ప్రతి ఆర్గనైజేషన్కి హెడ్ క్వార్టర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. న్యూయార్క్లో ఉన్నవన్నీ నేర్చుకోవాలి ఒకరోజు, ప్యారిస్లో ఉండేవన్నీ ఒకరోజు నేర్చుకోండి, జెనీవాలో ఉండేవన్నీ ఒకరోజు నేర్చుకోండి. మరుసటి రోజు అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాటికి రిలవెంట్గా ఉండే డేట్స్ ఏంటి, సో ఇలాంటివి నేర్చుకుంటూ వెళ్తే చాలు. ఇంకా ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన యాక్టివిటీస్ రోజు పేపర్లో మీరు చూస్తూనే ఉంటారు. సో ఇలా కంపల్సరీగా మీరు ఒక స్ట్రక్చర్డ్గా చదవాల్సి ఉంటుంది. సో అదే పద్ధతిలో మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా సరే జీకే కరెంట్ అఫైర్స్ ఉపయోగపడేలా మీకు నేను ఇక్కడ అందించినాను. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకేంటంటే లైక్ పాలిటీ, జనరల్ పాలిటీ అంటే గ్రూప్ 2లో లేదా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మీకు వచ్చే పాలిటీ దాన్ని పక్కన పెట్టి ఓన్లీ జీకే సంబంధించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10th షెడ్యూల్ చెప్తుంటారు ఎక్కడైనా కూడా, 10th షెడ్యూల్ అని మొత్తం చెప్పేశారు యాంటీ డిఫెక్షన్లో. మనం ఇక్కడ జీకేలో ఏం డీల్ చేస్తాం, 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై అయిన తొలి వ్యక్తి ఎవరు, రైట్. అండ్ పొలిటికల్ పార్టీ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ వినియోగించినారు, లేదా 11th షెడ్యూల్ గురించి చెప్పాలంటే భారతదేశంలో రీకాల్ అనే ప్రొవిజన్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఇది, లేదా కంపల్సరీ లోకల్ బాడీ సెలక్షన్స్లో ఓటింగ్ కంపల్సరీ చేసిన రాష్ట్రం ఇది. అంటే పాలిటీలోనే జీకే అంశాలు, హిస్టరీలో జీకే అంశాలు, ఎకానమీలో జీకే అంశాలు, జాగ్రఫీలో జీకే అంశాలు, అదేవిధంగా సైన్స్లో జీకే ఇష్యూస్, కల్చరల్లో జీకే ఇష్యూస్, ఇలా ప్రతి టాపిక్కి సంబంధించి జనరల్ స్టడీస్లో కవర్ కానీ జీకే అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇలా అత్యంత సమగ్రంగా, ఇవి కాక ఇంకా స్ట్రాంగ్ జీకే ఇష్యూస్ అన్నమాట. లైక్ డేస్, ఇవి కూడా గుడ్డిగా మీకు నెలవారీగా చెప్పడం కాకుండా ఎన్వైరన్మెంట్ తీసుకుని ఎన్వైరన్మెంట్కు సంబంధించిన డేస్, స్పీషీస్ తీసుకొని స్పీషీస్కు సంబంధించిన డేస్, అదే సందర్భంలో మనకు అనేక రకాలైన ఈవెంట్స్ని చెప్పడం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక కరెంట్ ఇష్యూ చెప్తున్న సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ 1911 అనే సంవత్సరం వచ్చింది, 1911లో ఏం జరిగింది, ఇలా ప్రతి అంశానికి సంబంధించి అత్యంత సమగ్రంగా ఇచ్చిన కోర్స్, రైట్. సో ఇందులో భాగంగా మనం ఈ జీకే చదివేటప్పుడు అప్రోచ్ ఎలా ఉండాలి. సో ఈ మనం జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో జీకేలు మాత్రమే కాకుండా అవార్డ్స్, ఆనర్స్, స్పోర్ట్స్, రైట్, ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత సమగ్రంగా మనం ఈ కోర్సులో చర్చించడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ టు బి నామినేటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. చూడండి, ఇది పాలిటీలో, మీ రెగ్యులర్ పాలిటీలో చదివినప్పుడు రాజ్యసభలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, రాజ్యసభలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు,
రైట్. కంపోజిషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పదవీ కాలం ఎంత, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, చైర్మన్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతూ ఉంటారు. రైట్. అంటే ఫ్యాకల్టీ, పాలిటీ ఫ్యాకల్టీస్ ఆ సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇది జీకేకి సంబంధించింది. సో ఇలాంటివే సెగ్రిగేట్ చేసి మనం డిస్కస్ చేస్తాం. రేపొద్దున ఎగ్జామినేషన్లో ఇవేమైనా అడిగినప్పుడు ఖచ్చితంగా చాలా ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు మీ కాంపిటీటర్ను మించి మీరు ఒక మార్క్ స్కోర్ చేసుకోగలుగుతారు. మీకు తెలిసిందే కదా, ఒక మార్క్ తేడాతో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతుంటారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పేలోపు మీకు తెలిస్తే ఓకే ఆన్సర్ చేయండి. బట్ ఈ క్వశ్చన్కు సరైన సమాధానం రుక్మిణీదేవి అరుండేల్. సో భరతనాట్యానికి సంబంధించి ఓకే ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఇది కల్చర్ పార్ట్లో కూడా నేను డిస్కస్ చేసినాను ఆల్రెడీ కోర్సులో. కల్చర్ పార్ట్లో అన్ని రకాల డాన్సెస్ ఏంటి, సో ఈ డాన్స్లో మనం అక్కడ డిస్కస్ చేసినాం. రుక్మిణీదేవి అరుండేల్ అక్కడ కూడా చెప్పినాను నేను. సో ఈ విధంగా భారతదేశంలో వీరు మొట్టమొదటి మహిళ అంటారు, రాజ్యసభకు నామినేట్ అయిన మొట్టమొదటి మహిళ. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతరత్న అవార్డు పొందినారు. భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితిలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించిన మొట్టమొదటి మహిళ వీరు. సో మరి వీరు 1916 ఓకే సెప్టెంబర్ 16న జన్మించినారు. రైట్. మరి వీరు జన్మించిన డేట్ గుర్తుపెట్టుకోవాలంటే, సంవత్సరం గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు. బట్ ఈ సంవత్సరాల్లో ఈ డేట్లో ఉండే ప్రయారిటీస్ను గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చెప్పినప్పుడు కూడా ఇలాంటి పాయింట్స్ ఎక్కువగా చెప్పుకుంటూ మీకు జీకే పాయింట్స్ అన్నవి సిలబస్ అయిపోయేలోపు ప్రతి పాయింట్ 3 సార్లు 4 సార్లు రిపీట్ అవుతూ వస్తుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 16th మనకు ఓజోన్ డే. ఓకే, ఓజోన్ డే అని జరుపుకుంటాం మనము ఓజోన్ని పరిరక్షించుకోవడం కోసం. ఎట్ ద సేమ్ టైం మనకు అక్టోబర్ 16th అనేది వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం. నవంబర్ 16th అనేది మనకు నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే. అదేవిధంగా అంతర్జాతీయ సహన రోజు కూడా జరుపుతాం. డిసెంబర్ 16th అనేది మనకు విజయ్ దివస్. అదేవిధంగా జనవరి 16th స్టార్ట్అప్ డే, మార్చ్ 16th నేషనల్ వ్యాక్సినేషన్ డే. మరి ఓజోన్ డే అంటున్నాం. ఓజోన్కు సంబంధించి మనకు 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఓకే, 2 డిక్లరేషన్, మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ కిగాలి డిక్లరేషన్. సో అది చెప్పినాం, ఇది చెప్పినాం. సైన్స్లో రిపీట్ అవుతుంది, మళ్ళీ జీకేలో రిపీట్ అవుతుంది సెప్టెంబర్ 16th అని వచ్చినప్పుడల్లా. మరి 1916లో మనకు ఐఎన్సి యాజ్ వెల్ యాజ్ ఓకే ముస్లిం లీగ్ కలిసిపోయినాయి. అదేవిధంగా మనకు హోమ్ రూల్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1916లో ప్రారంభమైంది. హిస్టరీ జీకేలో కవర్ అవుతుంది, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కవర్ అవుతుంది అనమాట. రైట్. ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతరత్న 1998లో భారతరత్న అవార్డును పొందినారు ఈ మహిళ. అండ్ ఈ మహిళ 1998లో పొందినని చెప్పినాను కదా, అదే సంవత్సరం భారతదేశం 2వసారి అణు పరీక్షలు నిర్వహించింది. సో అణు పరీక్షలు 1974లో ఒకసారి, 1998లో ఒకసారి నిర్వహించారు. మొదటిసారి నిర్వహించినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే, రెండోసారి నిర్వహించినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మీరా కుమారి. సో ఈ మహిళ 2009లో మనకు రైట్ స్పీకర్గా ఎన్నికారు, లోక్సభ స్పీకర్గా. భారతదేశంలో లోక్సభ స్పీకర్గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ. కానీ శాసనసభలు కూడా తీసుకుంటే భారతదేశంలో స్పీకర్ అయిన మొదటి మహిళ ఈమె కాదు, షానోదేవి అని మరో మహిళ ఉన్నారు. లోక్సభకు మాత్రం ఇప్పటివరకు కేవలం 2 మాత్రమే స్పీకర్లు అయి ఉన్నారు. ఒకరు మీరా కుమారి అయితే మరొకరు సుమిత్రా మహాజన్. సో వీరు బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె మీరా కుమారి. బాబు జగ్జీవన్ రామ్ ఆయన జయంతిని ఏప్రిల్ 5th నాడు సమతా రోజుగా నిర్వహిస్తుంటాం. భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత ఆయనదే. అదేవిధంగా నెహ్రూ క్యాబినెట్ లో మొట్టమొదటిసారిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన మొట్టమొదటిసారిగా కార్మిక శాఖ మంత్రి, యంగెస్ట్ మినిస్టర్, అతి పిన్న వయసులో మంత్రి. సో ఇది తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగినారు. నెహ్రూ ఏర్పాటు చేసిన తొలి క్యాబినెట్లో అతి పిన్న వయస్కుడైన మంత్రి ఎవరు అని చెప్పి అడిగినారు. సో భారత రక్షణ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ప్రధాన మంత్రిగా అనేక పదవులు నిర్వహించిన వారు బాబు జగ్జీవన్ రామ్. రైట్. అదేవిధంగా 1936 నుంచి 1986 వరకు నిర్విరామంగా ఆయన ససారం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక నియోజకవర్గం నుంచి ఇంత సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మరొకరు లేరు. సో ఆ విధంగా ఎన్నో పాయింట్స్ కవర్ అయినాయి. ఇప్పుడు నేనేం చెప్పిన 1936 to 86, 1986 అనగానే మనకు గుర్తుకు రావాల్సినవి పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చిన సంవత్సరం, బాల కార్మిక నిర్మూలన ఓకే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం వచ్చిన సంవత్సరం అది. సో ఇలా ఈ ఇయర్స్ ఇంపార్టెన్స్ అన్నమాట. గబుక్కున క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అండ్ ఇందిరాగాంధీ సో రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళ. మరి
ఓకే, ఈ మహిళ మొదటిసారిగా 1966 24th జనవరిన ఓకే భారతదేశ ప్రధానిగా తొలిసారిగా బాధ్యతలను స్వీకరించినారు. ఇప్పటి వరకు భారతదేశంలో ప్రధానమంత్రి అయిన ఏకైక మహిళ. రేపొద్దున ఇంకొక మహిళ ఎవరైనా తొలి మహిళగా మనం చదువుకోవచ్చు. అండ్ ఈ 24th జనవరినే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్తాం. సో మరి ఇలా నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనగానే చాలా గుర్తుకు రావాలి మీకు. నేషనల్ వరల్డ్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు చేస్తున్నారు, అదేవిధంగా ఓకే ఇంటర్నేషనల్ ఉమెన్ డే, అదేవిధంగా నేషనల్ ఉమెన్ డే, అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఫర్ ఓకే గర్ల్స్ అండ్ ఉమెన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలా రకరకాల రిలవెన్స్ ఉండేవన్నీ అక్కడ చెప్తాం. మనకు మెయిన్ సబ్జెక్ట్లో ఒకసారి కవర్ అవుతుంది, ఇక్కడ ఒకసారి కవర్ అవుతుంది. అందుకే చెప్పినాను జీకే మొత్తం కోర్స్ పూర్తయ్యేసరికి ప్రతి పాయింట్ మినిమం 2 to 3 times రిపీట్ అవుతాయి. ఎన్నిసార్లు వింటే అంత బాగా గుర్తుంటుంది. మీకు అది గుర్తుండకపోయిన ఎగ్జామినేషన్లో స్ట్రైక్ అయిపోతుంది అనమాట. సో ఇలా గత ఎగ్జామినేషన్స్లో ఎంతో మంది క్లాసెస్ విని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణలో గ్రూప్ 1లో మనకు దాదాపుగా 37 సెలక్షన్స్ వచ్చినాయి రోహిత్ అకాడమీ నుంచి. గ్రూప్ 2కి వచ్చేసరికి 60కి పైగా సెలక్షన్స్ ఓకే వచ్చినాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 80కి పైగా ప్రస్తుతం లిస్ట్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఓకే ఈ కోర్సును మీకు తీసుకోవడం వల్ల మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కండి. పర్యావరణ ఒప్పందాలు సపరేట్గా చెప్పిన అన్నీ ఒకటే వచ్చాట. అండ్ మనకు ఈ యుద్ధాలను నివారించేందుకు ఉద్దేశించిన ఒప్పందాలు మనకు తెలంగాణలో మొదటి గ్రూప్ 1లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇది ఈ యుద్ధాలకు సంబంధించినవి. సో చాలా మంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్పుడు చెప్పింది ఈ పర్టికులర్ ఏరియాస్ మీరు తప్ప ఎవరు కవర్ చేయలేదు అని చెప్పినారు. సో ఆ విధంగా మీరు అందుకే చెప్పినాను సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి గ్రూప్ 1 దగ్గర నుంచి మీరు రైల్వే ఎగ్జామినేషన్స్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సో ఇలా ఏ ఎగ్జామినేషన్ రాసినా కూడా మీకు ఇందులోంచి గ్యారంటీగా బిట్స్ అనేవి దిగుతాయి. సో ఇంకా చెప్తున్నది అంటే జీకే ఎక్కడైతే ఉంటుందో 80%. సో అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ వీటైతే ఒక 25 క్వశ్చన్సే ఉంటాయి మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో అవి ఏ విధంగా కవర్ అవుతుందంటే దాదాపుగా ఒక 15 to 20 క్వశ్చన్స్ మీకు వచ్చేస్తాయి సేఫ్గా ఇందులోంచి. సో కాబట్టి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా మీకు బైలింగ్వల్లో చెప్పడం జరిగింది. సో వాటిని అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. సో ఇలా ప్రతి క్వశ్చన్కు సంబంధించి మనం ఎలాబరేటెడ్గా ఇప్పుడు ఈ January 24th ఉంది కదా, ఈ January 24th మనము ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా చేస్తాం, అంతర్జాతీయ విద్యా సంవత్సరం. మరి నేషనల్ ఎప్పుడు చేస్తాం? January 11th చేసినాం, November 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే చేస్తాం. మరి నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎందుకు అదే రోజు మనం ఎంపిక చేసుకున్నామనంటే మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి ఆ రోజు. సో ఇది November 11th నాడు. అండ్ ఆయన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఐసీసీఆర్ అనే వ్యవస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినాడు. మనకు ఈ హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామినేషన్లో నేషనల్ లెవెల్లో పనిచేసే ఇన్స్టిట్యూషన్స్ అడిగారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా సమగ్రంగా కవర్ చేయడం జరిగింది. సో ఈయనే మొట్టమొదటి చైర్మన్గా 1950 నుంచి 1956 వరకు పనిచేసినారు. దానికి భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. అదేవిధంగా భారతరత్న అవార్డును తిరస్కరించిన మొట్టమొదటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వరుసగా 6 సంవత్సరాల పాటు ఐఎన్సీ సమావేశాలు నేతృత్వం వహించారు. అంటే సమావేశాలు జరగలేదు, సో అంటే సుదీర్ఘకాలం నేతృత్వం వహించింది ఆయనే. అండ్ మరి భారతరత్న అవార్డు తిరస్కరించిన రెండో వ్యక్తి కూడా ఉన్నారు, ఫజల్ అలీ కమిషన్లో సభ్యుడిగా ఉంటారనమాట. ఓకే, కుంజ్రు అని అంటారు. ఈ కుంజ్రు సూచన మేరకే మన దేశంలో ఎన్సీసీని ఏర్పాటు చేసినారు, రైట్. సో ఓకే, ఈ కుంజ్రు మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో భాగం, దాన్నే ఫజల్ అలీ కమిటీ అని కూడా అని అంటాం. సో 1956లో భారతదేశం ఈ ప్రక్రియ పూర్తయింది. ఈయన 1956 వరకు ఐసీసీఆర్కు నేతృత్వం వహించినారు. సో ఇట్లా ఓకే రిలవెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ కావాలి మనకు, రైట్. అంటే కేవలం జీకే మాత్రమే చదువుకుంటా ఎత్తైంది ఓకే లేదా మనకు డీపెస్ట్ ఇలాంటివి మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్కు రిలవెన్స్గా ఉండేవి అన్నమాట. రేపొద్దున కరెంట్ అఫైర్స్లో ఒక ఇష్యూ వచ్చినా కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారి గురించి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి కరెంట్ అఫైర్స్, ఎంబడే ఈ పాయింట్స్ అన్ని స్ట్రైక్ అవ్వాలి మీకు. ఆ విధంగా మనం కవర్ చేసినాం. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ఇంకోస్పార్. సో మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జీకే కూడా, జాగ్రఫీకి సంబంధించిన జీకే, పాలిటిక్స్ సంబంధించిన జీకే, ఎకానమీకి సంబంధించిన జీకే. ఇన్ విచ్ ఇయర్ ఇంకోస్పార్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇంకోస్పార్ ఓకే, సో ఇండియన్ నేషనల్కి సంబంధించిన కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ అన్నమాట. ఇది ఎప్పుడు ఏర్పాటైంది అన్నారు. మరి దీనికి సరైన సమాధానం 1962. 1962లో మనకు ఈ వ్యవస్థ అనేది ఏర్పాటైంది. సో మరి ఓకే ఇట్లా
కాకుండా ప్రతి సంవత్సరం గురించి తెలుసుకుందాం. మరి 1969 ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఇంకోస్పార్ మనకు ఇస్రోగా అవతరించింది. సో ఇస్రోగా 15th ఆగస్ట్ 1969 నాడు ఇంకోస్పార్ మనకు ఇస్రోగా మారింది. ఇదే 1969లో నోబెల్ బహుమతిని ఎకానమీలో ప్రవేశపెట్టారు. అవార్డ్స్ అన్ని ఒకే దగ్గర చర్చించడం జరిగింది జీకే కోర్సులో. అదేవిధంగా మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలోనే అత్యున్నతమైన సినీ అవార్డు అనమాట. సో భారతదేశంలో సినీ ప్రస్తావన కూడా జీకేలో చెప్పినాం. 1913లో ఏ సినిమా రిలీజ్ అయింది మనకు? సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గారి పేరు మీద ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? మొదటి టాకీ సినిమా ఎప్పుడు వచ్చింది? సో 1913లో మొట్టమొదటిసారిగా మనకు సినిమా వచ్చింది. అదే సంవత్సరం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతి వచ్చింది. ఈ బహుమతిని పొందిన తొలి యూరపేతర వాసి, చాలామంది తొలి ఆసియా వాసి, తొలి ఇండియన్ అనుకుంటారు. తొలి యూరపేతర వాసి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. రేపొద్దున ఎగ్జామినేషన్ ఇట్లా ఇవ్వచ్చు, హూ ఈస్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అని. సో నోబెల్ ప్రైజ్ పొందిన తొలి యూరపేతర వాసి కూడా ఆయన, తొలి ఆసియా వాసి కూడా ఆయనే, తొలి భారతీయుడు కూడా ఆయన్నే. సో మరి ఇస్రో 15th ఆగస్ట్ 1969లో ఎస్టాబ్లిష్ అయింది. ఇదే సంవత్సరం CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. సో ఇదే ఇప్పుడు ప్రస్తుతం భారత పార్లమెంటుకు రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నది. సో 1963లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో మనకు రాకెట్ను ప్రయోగించినారు. రైట్, మొట్టమొదటి రాకెట్ అనమాట భారతదేశంలో. అన్నీ కూడా స్పేస్కి రిలవెంట్ చెప్తా ఉన్నాను. అండ్ రైట్, మరి November 21 నాడు 1963 November 21 నాడు ప్రయోగించినారు. ఇదే November 21 మనకు వరల్డ్ ఫిలాసఫీ డే అనమాట, ప్రపంచ తత్వానికి సంబంధించిన రోజు. అండ్ 1975 ఆర్యభట్ట. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకు చేసిన అంతరిక్ష ప్రయోగం ఆర్యభట్ట. రైట్, సో మరి ఈ ఆర్యభట్ట ఎవరు? అండ్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేసినప్పుడు పర్సనాలిటీస్. సో ఏన్షియంట్ పర్సనాలిటీస్ అంటే భారతదేశంలో శాస్త్ర విజ్ఞాన రంగానికి సంబంధించి పాత్రను కలిగి ఉన్న మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టారియన్స్, ఆర్యభట్ట కావచ్చు, కన్నడ కావచ్చు, అందరివి. నెక్స్ట్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్రలో శాస్త్రవేత్తలు, ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కూడా అనమాట. హోమీ జే బాబా గారి దగ్గర నుంచి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు, CV రామన్ గారు, ఇట్లా అందరినీ కూడా సమగ్రంగా ఎగ్జామినేషన్లో ఏమడుగుతారు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఇట్లా కాదు, ఎగ్జామినేషన్లో ఏమడుగుతారు, వాళ్ళ ప్రాధాన్యం ఏంటి, రైట్, ఆ విధంగా. రైట్, అదేవిధంగా మహిళా శాస్త్రవేత్తలు. సో మహిళా శాస్త్రవేత్తల గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో పూర్తి స్థాయిలో మహిళా శాస్త్రవేత్తల సమాచారం. మొట్టమొదటిసారిగా టెస్ట్ ట్యూబ్ బేబీకి కారణమైన మహిళా శాస్త్రవేత్త, మొట్టమొదటిసారిగా సైన్స్ చదివిన మహిళా శాస్త్రవేత్త, PhD చేసిన మహిళా శాస్త్రవేత్త, లిథియం బ్యాటరీస్ పైన సమగ్రంగా అధ్యయనం చేసిన మొదటి మహిళా శాస్త్రవేత్త. ఇలా ప్రతి మహిళా శాస్త్రవేత్త గురించి కూడా సమగ్ర సమాచారం మనకు జీకేలో ఉన్నది. సో ఈ విధంగా చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు 1975 అనగానే ఎమర్జెన్సీ విధించిన రోజు. సో దీనికి సంబంధించి మనకు ప్రపంచంలో అత్యవసర పరిస్థితికి చెందిన ఒక డేను కూడా డిక్లేర్ చేశారు. సో ఇలా రిలవెన్స్ ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇదే 1975 భారతదేశం మొట్టమొదటిసారిగా హాకీ ప్రపంచ కప్ను గెలుచుకుంది. తుదిపోర్లో పాకిస్తాన్ను ఓడించింది. ఇదే 1975 అక్టోబర్ 2వ తేదీన రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వార్తల్లో ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వీటిని ఒక రాష్ట్రము ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అని చెప్పి డిక్లేర్ చేశారు. 1 స్టేట్ 1 రీజనల్ రూరల్ బ్యాంక్ అని చెప్పి డిక్లేర్ చేశారు. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే సెలబ్రేటెడ్ ఆన్. సో మనకు డేస్ కు సంబంధించి, భాషలకు సంబంధించి సపరేట్ డిస్కషన్, ఎన్వైరన్మెంట్ కి సంబంధించి సపరేట్ డిస్కషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సపరేట్ డేస్ ఏమేమి ఉంటాయి, ఏ నెలలో వచ్చినా సరే అన్ని ఒక దగ్గర, స్పీషీస్ కు సంబంధించి ఏమేమి డేస్ ఉన్నాయి అన్ని ఒక సెషన్ అన్నమాట. ఈ విధంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుని పాలిటిక్స్ సంబంధించినవి అన్నమాట. హ్యూమన్ రైట్స్ డే కావచ్చు, లేదా కాన్స్టిట్యూషన్ డే కావచ్చు, లేదా ఎమర్జెన్సీ డే కావచ్చు, అంటే రాజ్యాంగానికి సంబంధించినవి అన్నీ ఒకే దగ్గర. ఇలా మనం సబ్జెక్ట్ డివైడ్ అండ్ లెర్న్ అనమాట. మనకు బ్రిటిష్ వాడు డివైడ్ అండ్ రూల్ అని చెప్పినాడు కదా, బట్ బాగా గుర్తుండాలి అంటే పద్ధతి ఏంటంటే డివైడ్ అండ్ లెర్న్. మనం నేర్చుకునేటప్పుడు అంశాల వారీగా డివైడ్ చేసి నేర్చుకుంటే తొందరగా నేర్చుకోవచ్చు అండ్ ఎఫెక్టివ్గా గుర్తుంటాయి. మీకు అంత టైం లేదు కాబట్టి
అరటిపండుని మేము ఇక్కడ ఒలిచిపెట్టినాం, మీరు చేయాల్సిందల్లా దాన్ని ఆస్వాదించడమే, రైట్? సో మరి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే ఎప్పుడు నిర్వహిస్తామనంటే మనం ప్రతి సంవత్సరం February 21st నిర్వహిస్తూ ఉంటాం. సో ఎందుకు అనంటే ఇది బంగ్లాదేశ్లో ఒకప్పుడు బంగ్లా లాంగ్వేజ్ను మాట్లాడించే వాళ్ళు కాదనమాట. సో దీనికి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున పోరాడారు. సో ఒక 4 యువకులు వాళ్ళు ప్రాణార్పణం కూడా చేసినారు. సో ఈ నేపథ్యంలో ఆ రోజుని మనకు February 21st ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అని చెప్పి యునెస్కో గుర్తించింది. మరి ఇక్కడ కనబడుతున్న August 29th ఓకే ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్ డే, గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆ రోజు నిర్వహిస్తారు. ఇదే August 29th మనకు నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవం. సో ధ్యాన్ చంద్ పిళ్ళై జయంతి ఆ రోజు, ధ్యాన్ చంద్. సో ఈయన పేరు మీద భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం ఉంది, ధ్యాన్ చంద్ పురస్కారం అని చెప్పి. ఈ ఏడాది అవార్డు పొందిన వాళ్ళు మను భాకర్ కూడా ఉన్నారు. భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు పొందిన మొట్టమొదటి మహిళ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి క్రీడాకారిణిగా రికార్డ్ క్రియేట్ చేసినారు. స్వాతంత్రానికి ముందు మనకు నార్మన్ పిచ్చార్డ్ ఉన్నాడు, బట్ స్వాతంత్రం తర్వాత ఈమెనే మొట్టమొదటి వ్యక్తి. బట్ 2 పతకాలు పొందిన క్రీడాకారులు ఉన్నారు. సుశీల్ కుమార్ 2008లో, 2012లో, అదేవిధంగా పివి సింధు 2016లో, 2020లో, నీరజ్ చోప్రా 2020లో, 24లో. ఈ విధంగా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనకు ఒలింపిక్స్లో బహుమతి పొందిన మొట్టమొదటి మహిళ అంటాడు కరణం మల్లీశ్వరి. ఓకే, నిన్ననో మొన్ననో మనకు అంటే లైక్ మనకు ఏప్రిల్ నెల 14th or 13th నాడు మన భారత ప్రధానమంత్రిని కలిశారు కరణం మల్లీశ్వరి, రైట్? సో అడుగుతారనమాట ఈమెకి ఎప్పుడు వచ్చింది, 2000లో సిడ్నీలో వచ్చింది. సో ఇలా రిలవెన్స్ మీకు ఎప్పుడో ఒకసారి వాళ్ళ వార్తల్లో అపేర్ అవుతే వాళ్ళ గురించి చదవాలి. అలా ఓకే అలాంటి సమాచారాన్ని ఆల్రెడీ మనం ఇక్కడ రికార్డ్ చేసేసినాం అన్నమాట, రైట్? అండ్ నెక్స్ట్ January 10th వరల్డ్ హిందీ డే, ఓకే ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా September 9 తెలంగాణలో తెలుగు లాంగ్వేజ్ డే. ఓకే, సో కాళోజీ జయంతి ఆ రోజు, గొప్ప కవి. ఓకే, సో పుట్టుకనిది చావునిది మధ్యంతా ఓకే సమాజాన్ని దేశాందే అని చెప్పిన ఓకే గొప్ప కవి అండ్ ఓకే సమరయోధుడు. ఆయన జయంతిని తెలంగాణలో తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇలా రిలవెన్స్ ఉన్నవన్నీ కలిపి నేర్చుకోవాల్సి ఉంటుంది మనము. ఇంకో క్వశ్చన్ చూద్దాం, విచ్ ఇస్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా? సో ఇలాంటి ఓకే హిస్టరీలో అనగానే సైన్యం పోషించిన రాజు ఆ బిరుదు ఎవరికి వచ్చింది, ఈ బిరుదు అట్లా కాదు. మనకి ఎగ్జామినేషన్స్లో ఎక్కువ అడిగేవి ఇన్స్క్రిప్షన్స్, బుక్స్. సో ఇలాంటివి ఫోకస్ చేయాలి. సో మనకు సంస్కృత భాషలో మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఒకే సెషన్లో అందించడం జరిగింది. సో ఇన్స్క్రిప్షన్స్ అన్నవి ఓకే మొదటి. సో ఇందులో మనకు చూడండి గిర్నార్ ఇన్స్క్రిప్షన్. అలానే భారతదేశంలో ఉండే ఇన్స్క్రిప్షన్స్ అన్ని మనం చదవాల్సిన అవసరం లేదు, రైట్? సో ఎగ్జామినేషన్లో అడగదగ్గవి కొన్ని ప్రత్యేకతలతో ఉన్నవి. సో ఇక్కడ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అంటాం, లేదా దీన్ని జునగఢ్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటాం. సో భారతదేశంలో సంస్కృత భాషలో ఇచ్చిన మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్ ఇది. ఇరాన్ ఇన్స్క్రిప్షన్, మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓకే సతీని ప్రస్తావించిన మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్. నేరుగా అడుగుతారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఎగ్జామినేషన్స్లో సోషల్ ఇష్యూస్, సామాజిక అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఓకే ఇరాన్ ఇట్లాంటివి, సో సతీని ప్రస్తావించిన మొదటి పుస్తకం ఇది, ఇట్లాంటివి కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ మస్కీ ఇన్స్క్రిప్షన్, మనకు ఈ అశోకుడు ఇప్పుడు గొప్ప రాజని తెలుసు, కానీ ఒకప్పుడు తెలియదు ఎవరైనా అనుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రతి శాసనంలో కూడా ఆయన దేవానాం పియదసి అని తాను ప్రస్తావించుకున్నాడు. సో ఎవరి దేవానాం బీలవర్ ఆఫ్ గాడ్ అన్నమాట. సో ఎవరైనా అని తెలియదు, శ్రీలంకకు సంబంధించిన రాజుగా భావించినారు. కానీ మొట్టమొదటిసారిగా మనకు కర్ణాటకలోని మస్కీ ఇన్స్క్రిప్షన్ ఆయన పేరును ప్రస్తావించింది. సో అంటే దాన్ని గుర్తించినారు. సో ఆయన పేరును ప్రస్తావించిన ఇన్స్క్రిప్షన్స్ ఇంకా ఉన్నాయి. ఓకే, నిట్టూర్ ఉన్నది, గుజ్జర్ ఇన్స్క్రిప్షన్ ఉన్నది, మస్కీ ఇన్స్క్రిప్షన్ ఉంది. మొట్టమొదటిసారిగా జేమ్స్ ప్రిన్సెప్, ఇతను ఎవరో కాదు అశోకుడు అని చెప్పి గుర్తించినారు. ఓకే, బౌద్ధ మతాన్ని ఫాలో అయినారు. కళింగ యుద్ధం తర్వాత ఓకే ఆయన ఈ విరామం తీసుకొని ఆ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినారు. బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో కృషి చేసినారు. అంటే హిస్టరీ రిలవెన్స్లో మనకు ఈ జీకే పాయింట్స్ అన్నమాట. అండ్ రుమిండై ఇన్స్క్రిప్షన్, రైట్? ఇది కూడా
మనకు నేపాల్ దేశంలో అశోకుడు ఇచ్చింది. సో ఈ ఇన్స్క్రిప్షన్కి సంబంధించి లైక్ పన్నుల వ్యవస్థను కూడా ప్రస్తావించింది అనమాట. సో మౌర్య సామ్రాజ్యంలో పన్నుల అంశాలను ప్రస్తావించిన శాసనం ఏది అని అడిగారనుకోండి, మనం ఆన్సర్ చేసేందుకు వీలుంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు మెజర్ నేషనల్ ఇన్కమ్. సో ఎకానమీకి సంబంధించి మనకు జీకే అంశాలు. పేదరికాన్ని గణించిన మొదటి వ్యక్తి ఎవరు, లేదా ద్రవ్య విధాన కమిటీ ఏర్పాటు చేయమని సూచించిన కమిటీ ఏది. సో ఇట్లాంటివి ఎన్నెన్నో జీకే టాపిక్స్ ఉంటాయి. సో మరి ఓకే, ఇక్కడ చూడండి, జాతీయ ఆదాయాన్ని మాత్రమే కాదు, పేదరికాన్ని కూడా గణించిన మొట్టమొదటి వ్యక్తి మనకు దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన రాసిన బుక్ ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో మనకు లాస్ట్ టైం జరిగిన హైకోర్టు ఎగ్జామినేషన్లో పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రాసింది ఎవరిని అడిగారు. ఓకే, దాదాబాయి నౌరోజీ, రైట్. సో ఐఎన్సి సమావేశాలకు నేతృత్వం వహించిన మొట్టమొదటి పార్సీ, ఆసియా ఖండం నుంచి యూకే పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి, రైట్. సో ఇలా ఎన్నెన్నో ఉన్నాయన్నమాట ఈయన గురించి చెప్పాలంటే. బిట్స్ పేదరికాన్ని కూడా గణించిన మొట్టమొదటి వ్యక్తి. విధంగా షిరాజ్ మనకు స్వాతంత్రం రాకముందు 3 సార్లు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కబెట్టిన వ్యక్తి. మరి భారత జాతీయ ఆదాయ గణనలో శాస్త్రీయతను పాటించిన తొలి వ్యక్తి ప్రొఫెసర్ వికేఆర్వి రావు. సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది ఆయనలో. దాదాపుగా ఆయన అప్రోచ్నే ఇప్పుడు అటు ఇటు మార్చి చేసుకుంటాం. సో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో విడదీసి ఆయన గణించినారు, రైట్. సో అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీ ఇంట్రడ్యూస్డ్ వెసరా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ అంటే దేవాలయాలు ఏ విధంగా నిర్మించినారు, యునెస్కో హెరిటేజ్ సైట్లు ఏంటి, అదేవిధంగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే వర్ణనాత్మక అంశాల జాబితా ఏంటి, ఫస్ట్ చేరింది ఏది, దాని ప్రాధాన్యం ఏంటి, యునెస్కో హెరిటేజ్ సైట్స్ సంబంధించిన ప్రాధాన్యాలు ఏంటి, సమగ్రంగా చర్చించడం జరిగింది జీకే సెషన్స్లలో. సో మరి ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి, వెసరా అంటే వెస్ట్రన్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యులు ప్రవేశపెట్టింది. సో అటు మనకు ఉత్తర భారతదేశంలో నగరా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మనకు ద్రవిడ, ఇంకా ద్రవిడ దేశంలో అనుకోవచ్చు, ద్రవిడ ఈ మధ్యలో ఉండేది వెసరా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఈ పశ్చిమ చాళుక్యులు అనేవాళ్ళు వీళ్ళు రైట్ దీన్ని ప్రవేశపెట్టినారు. అంతేకాదు ఈ ప్రపంచంలోనే దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఒక వాస్తు కాలేజ్ని కూడా నడిపినారు. సో ఈ ఒక బ్యాచ్కు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక దేవాలయాన్ని నిర్మించి వెళ్ళాలి. ఆ విధంగా 120 దేవాలయాలు పట్టడక్కల్లో నిర్మించినారు. ఈ పట్టడక్కల్ దేవాలయమే మనకు యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉంది. కర్ణాటకలో హోయసలా దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్లో, విజయనగర రాజులు నిర్మించినవి మనకు ఈ యునెస్కో హెరిటేజ్ సైట్లో. అదేవిధంగా ఈ వెస్టర్న్ చాళుక్యాస్ నిర్మించినవి యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉంటాయి. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ గుప్తులు ప్రవేశపెట్టింది నగర, నగర. పల్లవాస్ ప్రవేశపెట్టింది ద్రవిడ. సో ద్రవిడ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ చోళాస్ ఈ ద్రవిడ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరంటే చోళులే. సో మరి ఏంటి నగర ఫీచర్స్, ద్రవిడ ఫీచర్స్, వెసరా ఫీచర్స్, ఆ ఫీచర్స్ తెలుసుకుంటే మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎక్కడ కొలను ఏ స్టైల్లో కొలను ఉంటుంది అని అడుగుతాడు. చదువుకోవాలి. ఏ స్టైల్లో మనకు ఒక ప్లాట్ఫామ్ కట్టి ప్లాట్ఫామ్ మీద టెంపుల్ కడతారు, లేదా ఏ స్టైల్లో ప్రహరీ ఉంటుంది, నగరానా, వెసరానా, ద్రవిడానా. సో ఇట్లా క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి. కాబట్టి వాటిని మనం అటెంప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు ఏ ఎగ్జామినేషన్ అయినా ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇవి ఇట్లా మనకు ఏదో జీకే అంటే కంట్రీస్ క్యాపిటల్స్, స్టేట్స్ క్యాపిటల్స్, ముఖ్యమంత్రులు ఇట్లా చదవడం కాదు. ఆ రోజులు చాలా మేరకు పోయినాయి. సో ఎగ్జామినేషన్స్లో వాటితోటి నేను జాబ్ సంపాదించుకుంటానంటే సాధ్యమయ్యేది కాదు. సో ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే సో మనకు లైక్ టాపిక్స్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ తీసుకొని దానిలో జీకేను, దానిలో జిఎస్ అంశాలను కూడా జీకేగా కన్వర్ట్ చేసుకోవడం. ఎందుకంటే పదే పదే న్యూస్ ఇష్యూస్లో అపియర్ అయ్యే అంశాలు అవి. సో అలాంటి అంశాలను ఒడిసి పట్టి ముందుగానే మీకు అందించింది, రైట్. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎనీ ఎగ్జామినేషన్ నేను ముందుగా చెప్పినాను మీకు, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2, గ్రూప్ 3, హైకోర్టు ఎగ్జామినేషన్స్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, బ్యాంక్ ఎగ్జామినేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సో ఇలా ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మీకు ఖచ్చితంగా ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది, రైట్. హోప్ యూ డూ ఎంకరేజ్ దిస్ కోర్స్ అండ్ you yourself being into the job as soon as possible. సాధ్యమైన తొందరగా మీరు జాబ్ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.